సంవత్సరం భూలోకములో అనేకమైన ప్రసంగాలు చేసినప్పుడు ఉపమానం లేకుండా ప్రసంగం ఎక్కడ కూడా చేయలేదు. ఇక్కడ కూడా ఆయన ఉపమానం చేశాడు. యేసుక్రీస్తుల వారు మనుషుల్ని, పరలోకాన్ని చాలా రకాలుగా పోల్చాడు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అన్నాడు. గొర్రెలు మీరు, గొర్రెల కాపరి నేను అన్నాడు. పొలము వ్యవసాయకులు మీరు, నడిపించేవాడిని నేను అన్నాడు. లోకములో నేను మీకు వెలుగై ఉన్న ఎన్నో రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ సంఘాన్ని, క్రైస్తవుల్ని పోలి ఆయన పరలోక రాజ్యంతో చెప్పుకున్నాడు. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ప్రభువు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాడు, విత్తనాలు చల్లడం గురించి మాట్లాడుతున్నాడు. 4 రకాల విషయాలు తెలియజేశాడు యేసు ప్రభు. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ఒక వ్యవసాయకుడు పొలాన్ని చక్కగా సేద్యపరచాలంటే, పొలాన్ని చక్కగా పండించాలంటే పొలంలో మొట్టమొదటిగా ఆయన ఏం చేయాలి? దున్నాలి పొలాన్ని. మనకందరికీ తెలుసు, పొలాన్ని దున్నుతారు, బాగా నాగలి పెట్టి దున్నుతారు. ఈ రోజుల్లో ట్రాక్టర్ పెట్టి దున్నుతా ఉన్నారు. అయితే దున్నిన తర్వాత దాన్ని సాలుగా చేస్తారు. ఆ తర్వాత విత్తనాలు చల్లతారు. మీరు చూసారు లేదు? నేను చూశాను బాగా. వేరుశనగ పంట వేసేటప్పుడు కానీ, వరి వేసేటప్పుడు కానీ వాళ్ళు ఇట్లా చల్లతా పోతూ ఉంటారు.